ఇప్పటికే 2-3 సార్లు అయింది, హోల్ అయితే సెట్ అవుతలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ కేసింగ్ పీకేయాలి. ఆ కేసింగ్ బయటికి తీసేసి మళ్ళా అందులో 8 ఇంచ్ కేసింగ్ అయితే దించాలన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే బండి సెంటర్ చేయడానికి అయితే చూస్తున్నాము. సెంటర్కి కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉంది. అది కాక వీళ్ళు ఏం చేశారంటే బోర్ చుట్టూ గుంతలాగా తవ్వేశారనమాట. గుంతలాగా తవ్వేసేసరికి బండి సెట్టింగ్ సరిగ్గా కుదురుతలేదు. ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళి వెనక్కి చేసినాం అనమాట. ఇక దగ్గర ఇప్పుడైతే సెంటర్కి దగ్గరలో అయినాము. ఇక ఫైనల్గా అయితే మనకి బండి సెంటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు జాకులు పెట్టుకుని ఈ కేసింగ్ని అయితే బయటకు తీయాలి. దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కేసింగ్ వస్తుందా రాదన్నది డౌట్గానే ఉంది. ఎందుకంటే అది పైన కేసింగ్ వేసి మళ్ళీ వాళ్ళు సిమెంట్ వేసుకున్నారు సైడ్లో అంతా. సిమెంట్ కూడా ఉంది కాబట్టి కొంచెం లాగడం అయితే ఇబ్బంది. ఫస్ట్ అయితే మనం జాకిల్ సెట్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడబాయ్. ఇప్పుడు నేను నుంచున్న బోర్ అయితే వాటర్ రావట్లేదని కంప్లైంట్ చేశారు. సో ఈ బోర్ అయితే మనం వేసిందే. చాలా రోజులు అవుతుంది, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది వేసి. అప్పుడే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, అయినా సరే వాళ్ళు కావాలని చెప్పేసి కేసింగ్ అయితే ఎంచుకున్నారు. ఇప్పుడేమో ఇదే బోర్లో రీడెప్త్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఇట్లాంటి బోర్లు ఏంటంటే మనం సెట్టింగ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది. 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోవాలి. లేదంటే మళ్ళీ హోల్ కరెక్ట్గా రాకపోతే డ్రిల్లింగ్ మళ్ళీ డిఫరెంట్గా అవుతుంది. ఇట్లాంటివి చేసేటప్పుడు మనం కొంచెం పైప్ని అయితే కింద బెండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వైర్ రూప్ తగిలిస్తాం కదా, అవి దాన్ని బయటికి లాగడానికి వైర్ రూప్ తగిలిస్తాం కాబట్టి ప్లెయిన్గా ఉంటే వైర్ రూపు తొందరగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లానే కింద సైడ్లో అటు ఇటు మనం మొత్తం వంపేసుకుంటే కేసింగ్ అయితే వైర్ రూప్ అయితే బయటికి రాకుండా మనకు సపోర్ట్ చేస్తుంది. వైర్ రూప్ తగిలించి లోడ్ వేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని కొంచెం కిందకి దింపి వైర్ రూప్ని అయితే పట్టించడం జరుగుతుంది. పైన వైర్ రూప్ పట్టి వదిలేదు అనమాట. ఇంకొంచెం కిందకి దించినాము. అక్కడ దించి లోడ్ వేస్తుంటే అదేమో జారుకుంటూ వచ్చేసి పైన పైప్ని అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మొత్తం కొద్దిగా 1 అడుగు 2 అడుగులు గుంత తవ్వుకోవాలి. గుంత తవ్వుకొని అందులో వాటర్ పోసి ట్రై చేస్తాను, వస్తే వస్తుంది లేకుంటే లేదు. 2 అడుగులు కిందకి గుంతతో వేసి నీళ్ళు అయితే పోతున్నాం అనమాట. సైడ్లో నీళ్ళు పోస్తే కొంచెం లూజ్ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం మనకు కొంచెం ఐడియా వచ్చింది. వాటర్ పోస్తే లూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అట్లా కూడా ట్రై చేద్దామని చెప్పి పక్కనే వాటర్ ఉంటే వాటర్ తీసుకొచ్చి పోస్తున్నాం అనమాట. వాటర్ పోసిన పైప్ అయితే పైకి లెగుస్తలేదు అనమాట. కనీసం ఒక ఇంచు కూడా లెగుస్తలేదు. పైప్ అయితే షేక్ అవుతుంది కానీ అటు ఇటు పైప్ అయితే పైకి లెగుస్తలేదు. ఎందుకంటే వీళ్ళు సైడ్ అంతా కింద కాంక్రీట్ పోసారని చెప్పేసి అన్నారు. రేపు మార్నింగ్ వేరే ట్రై చేయాలి.